వెల్కమ్ టు కీ టాక్స్. రాజకీయం నెక్స్ట్ లెవెల్కి చేరుతోందా? ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేందుకు విపక్షం క్లియర్ కట్ ప్రకటన చేయడం మొదలైందా? తెలంగాణలో ఆ 400 ఎకరాల భూమి విషయంలో కేటీఆర్ ప్రకటన చూస్తే ఏమర్థమవుతోంది? అటు ఆంధ్రాలో కూడా ఇలాంటి విస్పష్టమైన వైఖరి విపక్షం తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? రెండు రాష్ట్రాల్లోనూ విపక్షం దూకుడిని డీకోడ్ చేస్తే రాజకీయం ఎలా కనపడుతుందో డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. తెలంగాణ రాజకీయం భూమి చుట్టూ తిరుగుతోంది. లగచర్లలో ఫార్మాసిటీకి భూముల కేటాయింపుని రైతులు వ్యతిరేకిస్తే అదే రైతులకు మద్దతుగా పోరాడి బీఆర్ఎస్ పైచేయి సాధించడం రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా 400 ఎకరాల భూమి చుట్టూ జరుగుతున్న వివాదంలోనూ రసవత్తరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకటి, ఎప్పుడూ లేనంత స్థాయిలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పోరాడడం ఒక ఘట్టమైతే, బీఆర్ఎస్ నేరుగా ఇంటర్వ్యూని కావడము, కోర్టులు ప్రభుత్వ తీరుని తప్పుపట్టడం ఒక అధ్యాయంగా కనబడుతున్నాయి. వీటి తర్వాత బీఆర్ఎస్ మరింత ముందుకెళ్లి ఆ భూములు ప్రభుత్వం వేలం వేసినా ఎవరో కొనొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం, కొంటే గనక మా బాధ్యత లేదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ట్రాన్సాక్షన్స్ తిరగదోడతాం, ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము అని చెప్పడం రాజకీయంగా ఒక మైల్ స్టోన్ గా కనబడుతోంది. ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి పవర్ లోకి వస్తుంది అని గనక బిజినెస్ కమ్యూనిటీస్ లో గనక అభిప్రాయం ఉంటే ఎవరు ముందుకి అడుగు వేయకపోవచ్చు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి, కాంగ్రెస్ కి ఇబ్బందికర పరిణామమే అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఏపీలో కూడా భూముల కేటాయింపుకి సంబంధించి వైసీపీ అభ్యంతరాలు చెప్తూ ఉంది. విశాఖ నడిబొడ్డున లులు మాల్ కోసం 13 ఎకరాలు కేటాయించడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రైవేటు వ్యాపారాలు చేసుకోవడానికి, మాల్స్ పెట్టడానికి ప్రజా సంక్షేమానికి సంబంధం ఎక్కడుంది? ఇలాంటి నిర్ణయాలు ప్రజా కంటకం అవుతాయి అని తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. ఆల్రెడీ ప్రచారం కూడా మొదలుపెట్టింది. నిజానికి ప్రభుత్వం భూములు కేటాయింపులు చేసినప్పుడు ఎంత పెట్టుబడులు వస్తాయి, ఎంత మందికి ఉపాధి కలుగుతుంది అనేది పారామీటర్ గా ఉండాలి అని పబ్లిక్ పాలసీ మేకింగ్ లో చెప్తూ ఉంటారు. సాధారణంగా 1 కోటి రూపాయల పెట్టుబడి వస్తే గనక ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి అనేది ఆ ఇండస్ట్రీ రేంజ్ ని బట్టి, కెపాసిటీని బట్టి ఉంటుంది. భారీ ఇండస్ట్రీ అయితే ఒక రకంగాను, మధ్య తరహా పరిశ్రమ అయితే ఇంకో రకంగాను, చిన్న తరహా వ్యాపార కార్యకలాపాలు అయితే గనక మరో రకంగాను ఉద్యోగాల కల్పన అనేది ఉంటుంది. దీన్ని బేస్డ్ గా పబ్లిక్ రీసోర్స్ అని చెప్పుకునే భూముల కేటాయింపు జరగాలి అంటారు. ఇప్పుడు ఇదే అంశాన్ని చర్చకి లేవదీసేందుకు క్రమంగా ఏపీలో కూడా విపక్షం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇటు తెలంగాణలో అయినా అటు ఏపీలో అయినా ప్రభుత్వ భూముల కేటాయింపుని, ప్రభుత్వ నిర్ణయాల్ని విపక్షం సవాలు చేస్తే గనక రాజకీయంగా, ఆర్థికంగా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఒకవేళ విపక్షం గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని వ్యాపార వర్గాలు భావిస్తే గనక, నమ్మితే గనక ఖచ్చితంగా పెట్టుబడుల మీద ఆ పరిణామం ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పైగా రాజకీయ బలాన్ని, వ్యూహాన్ని నమ్ముకునే ప్రతిపక్షాలు ప్రకటన చేస్తాయి కాబట్టి రాజకీయ ఫలితం మీద కన్నా కూడా పాలసీ మేకింగ్ మీదే ఎక్కువ ప్రభావం పడేందుకు ఛాన్స్ కనబడుతూ ఉంది అని చాలా మంది అభిప్రాయం. ప్రభుత్వ విధానాలను అడ్డుకునేందుకు, భూ కేటాయింపులకు వ్యతిరేకంగా విపక్షాలు క్లియర్ కట్ ప్రకటన చేస్తే గనక పరిణామాలు ఎలా ఉండొచ్చు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.